ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓడిన తరువాత మొదటిసారి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ అలాగే లోక్సభ ఎంపీలతో భేటీ అయ్యారు. మనం ఓడిపోయినప్పటికీ తగ్గేదే లేదు అంటూ రాజ్యసభ లోక్సభ ఎంపీలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేశారని, వాళ్ళలో జోష్ నింపేందుకు ప్రయత్నం చేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ అలాగే లోక్సభ ఎంపీలతో భేటీ అయ్యి వారికి అసలు దిశానిర్దేశం చేసినట్లుగా, వాళ్ళలో ఒక జోష్ నింపేందుకు ప్రయత్నం చేసినట్లుగా కొన్ని వార్తలు మనం చూసాం. సార్ ఏంటి అసలు ఎటువంటి దిశానిర్దేశం చేశాడు అంటే ఏం చెప్తారు? లోక్సభ పక్ష నాయకుడిగా మిథున్ రెడ్డి, రాజ్యసభ పక్ష నాయకుడిగా విజయసాయి రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవి సుబ్బారెడ్డి. ఇది దిశానిర్దేశం. ఓకే, ఈయన మారతాడు అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయన్ని తిరస్కరించారు? ఏది 21 ఎంపీ సీట్లలో ఓడించి నలుగురినే ఎందుకు గెలిపించారు? లేదు 164 ఎమ్మెల్యే సీట్లలో ఓడించి 11 మందినే ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలిపించారు అనే ఒక పోస్ట్ మార్టం చేసుకుంటాడేమో, రివ్యూ చేసుకుంటారేమో, తప్పులు ఇప్పటైనా సరి చేసుకుంటారు అనుకుంటే మళ్ళా తప్పులే. ఇప్పుడు మనం చూసాం, తన యొక్క సామాజిక వర్గానికే పెద్దపీట వేయడం. గత 5 ఏళ్ల ఆయన పరిపాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, విపక్షాలకి గొప్ప ఊతమైంది. ఇది 1000 మందిని తన వర్గీయుల్నే ఆ పోస్టుల్లో నియమించాడనే ఇది తెచ్చుకున్నాడు. ఆయన చుట్టూతో తన వర్గాన్నే పెట్టుకున్నాడు. ఈ పార్టీ ఇన్ఛార్జీలుగా తన వర్గాలనే పెట్టుకున్నాడు. ఇప్పుడు మొన్న ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి. మొన్న ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి. ఇప్పుడు అదే పని కదా ఇప్పుడు ఈ రోజు కూడా చేసింది పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో. మనం ఏమనుకున్నామంటే కనీసం ఆయనలో కనువిప్పు వస్తుంది, తప్పులు ఇంకా చెయ్యడు అనుకుని ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఒక బీసీని పెడితే ఏమవుతుంది? ఇప్పుడు లోక్సభ పక్ష నాయకుడిగా ఒక ఎస్సీని పెడితే ఏమవుతుంది? రాజ్యసభ పక్ష నాయకుడిగా ఒక బీసీని పెడితే ఏమవుతుంది? లేరా నీ లోక్సభ రాజ్యసభ పక్షాల్లో బీసీలు లేరా, ఎస్సీలు లేరా? ఇప్పుడు నలుగురు లోక్సభకి గెలిపించినప్పుడు నలుగురిలో ఒక ఎస్సీ ఉన్నారు, ఒక ఎస్టీ ఉన్నారు, ఇద్దరే రెడ్లు. ఎవరు? మన మిథున్ రెడ్డి, నెక్స్ట్ అవినాష్ రెడ్డి కడప. సరే, అవినాష్ రెడ్డిని పెట్టలేదంటే అర్థం ఉంది, ఆయన జైలుకి వెళ్తాడేమో, నువ్వు పెట్టినా మళ్ళీ ఇబ్బంది పడతాడు కాబట్టి నువ్వు పెట్టలేదు. ఇప్పుడు గురుమూర్తి ఉన్నాడు, తిరుపతి, సెకండ్ టైం గెలిచాడు, ఎస్సీ అవుతాడు. లేదు, అమ్మాయి ఫస్ట్ టైం గెలిచింది, అరకు, ఎస్టీ ట్రైబల్. ఎందుకంటే పోయినసారి నిన్ను నెత్తిన పెట్టుకుంది ట్రైబల్స్. 7 ఎస్టీ అసెంబ్లీ స్థానాలుంటే 7 నువ్వే గెలిచావు, 1 తెలుగుదేశం గెలవాల. అంత ట్రైబల్స్ నిన్ను ఆరాధించి నిన్ను నెత్తిన పెట్టుకుంటే ఇప్పుడు మళ్ళా ఎస్టీకే లోక్సభ పక్షం ఇచ్చుంటే బాగుండేది. ఇప్పుడు నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ ఎతికితే నీకు దొరుకుద్ది. ఇప్పుడు కృష్ణ, నువ్వు ఉంగరం పోగొట్టుకున్నావు, ఇక్కడ ఈ రూమ్ లో పోగొట్టుకున్నావు, అక్కడ రామకృష్ణ రూమ్ లో ఎత్తుతావా? కాదు కదా, ఏ రూమ్ లో పోగొట్టుకున్నావో ఆ రూమ్ లో ఎతకాలి. అవును, నువ్వు పోగొట్టుకున్నది సామాజిక న్యాయంలో నీ పరపతిని. మళ్ళా ఏం సామాజిక న్యాయం ఇవాళ చేసింది? నువ్వు 3 పోస్టులు ఉన్నాయి ఢిల్లీలో, 3 మీ వాళ్ళకైనా ఇచ్చేది? ఇప్పుడు మనం సరే లోక్సభ తీసేసే, రాజ్యసభ పక్షం పెద్దదిగా ఉంది. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. రాజ్యసభ పక్ష నాయకుడిగా ఎవరిని పెట్టావు ఇవాళ? నువ్వు నీ జైల్ మేట్ ఎవరు? విజయసాయి రెడ్డిని పెట్టావు. విజయసాయి రెడ్డి మన తిరస్కరణకు గురైన నాయకుడు. ఓడిపోయాడా లేదా? ఎక్కడ పోటీ చేశాడు? 2,45,000 ఓట్లతో తిరస్కరణకు గురైనటువంటి నాయకుడికి నువ్వు పదోన్నత. ఇంకా నువ్వు మారలేదంటే నేను అందుకే అంటున్నాను,
ప్రజలు ఇచ్చిన తీర్పు చూసైనా పాలకుడు మారాలి కదా, ప్రతినిధి మారాలి కదా. లోక్సభకు ఓడిపోయిన అన్ని రాజ్యసభ పక్ష నాయకుడికి ఎట్లా చేస్తావు? అంటే నీ పార్టీలో ఎవరు అడిగేవాళ్ళు లేరనా? ప్రజలు అడుగుతారు, విపక్షం ప్రశ్నిస్తుంది. ఇప్పుడు రాజ్యసభలో బీసీలు లేరా? మోపిదేవి వెంకటరమణ ఉన్నాడు, మాజీ మంత్రి, వీళ్ళ నాన్న పెట్టు, రాజశేఖర రెడ్డితో పనిచేశాడు, ఇతని వల్ల జైలుకి వెళ్ళాడు అతను కూడా. ఓకే, ఏది జైలుకి వెళ్ళినాడికే నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు జైలు మేట్కే నువ్వు ఇవ్వాలనుకున్నావు. నీ జైలు మేట్ విజయసాయి రెడ్డి అండి కాబట్టి విజయసాయి రెడ్డికి ఇచ్చానని అంటే, నీ జైలు మేట్ ఇంకొకడు ఉన్నాడు బీసీ, ఎవరు? మోపిదేవి వెంకటరమణ, ఆయనకి ఇయ్యచ్చు కదా. ఆయన మాజీ మంత్రి, అసెంబ్లీ గెలిచిన వ్యక్తి, తర్వాత అతను తిరస్కరణకు గురైన నాయకుడు కాదు, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు. ఎవరు? మోపిదేవి. ఎందుకు ఇవ్వలేదు మరి? నువ్వు అంటావు కదా బీసీలు అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ నాది, నేను బీసీల ఉద్ధారకుడిని, తెలుగుదేశం కాదు అని చెప్పినప్పుడు ఇలాంటి పనుల వల్ల బీసీల్లో నీ పట్ల ఆదరణ, గౌరవం పెరుగుతాయి. మస్తాన్ రావు ఉన్నాడు, బీడా మస్తాన్ రావు, ఇవ్వచ్చు కదా, బీసీఏ అతను కూడా. అంటే డబ్బున్న వాళ్ళకే నేను ఇస్తాను పోస్టు, నాకు 100 కోట్లు 1000 కోట్లు ఉంటేనే నేను పోస్ట్ ఇస్తాను అన్నప్పుడు ఆయన 100,000 కోట్లు ఉన్నాయి. ఎవరు? మస్తాన్ రావు. బీసీకి ఇచ్చానని చెప్పుకోవచ్చు కదా. ఆర్ కృష్ణయ్యకి ఇవ్వలేదంటే తీసే. ఆయన బీసీ అయినా ఆర్ కృష్ణయ్య ఏంటి, తెలంగాణ వాడి కింద ఉంటాడు, మనది ఆంధ్రప్రదేశ్ పార్టీ కాబట్టి అది వేరే విషయం. అంటే 3 పోస్టులు నువ్వు అతనికి ఇచ్చావంటే గతంలో పడ్డ నింద ఇంకా నీకు ముద్ర ఎంచుకునే ప్రయత్నమా? ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఉద్దేశించి ఏం స్పీచ్ ఇచ్చాడంటావు? నిబ్బరంగా ఉండండి అన్నాడా? ఈరోజు ఎంపీల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఏ స్పీచ్ ఇచ్చుంటాడంటావంటే, నిన్న ఎమ్మెల్సీలతో ఏది ఇచ్చాడో అదే, మొన్న ఎమ్మెల్యేలతో ఏది ఇచ్చాడో అదే. నా దగ్గర సత్తు ఉంది, నా కాళ్ళల్లో నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను, భరోసా యాత్ర చేస్తాను, తగ్గేదే లేదు, పోరాడదాం. ఏది పోరాడేది? నేనంటాం కాదు, ఆ మాట విన్న అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరిలో ఆ ప్రశ్న వచ్చింది. కాకపోతే బయటకు అనరు. ఏంది పోరాడేది? 32 మంది ఎంపీలను పెట్టుకుని నువ్వు పోరాడావా? 4 లోక్సభ సభ్యులతో ఏం పోరాడతావు? ఆ రోజు నీ బలం 32, రాజ్యసభ లోక్సభ కలిపి 22 ఏమో లోక్సభ, 10 ఏమో రాజ్యసభ. 32 బలంతో పోరాడలేని వ్యక్తి అంట ఇప్పుడు 4తో పోరాడతాడా లోక్సభలో? 10 మందితో పోరాడతాడా రాజ్యసభలో? అప్పటి బలం 32, ఇప్పటి బలం 16. నీ బలం సగం తగ్గి నాకు ఇంకా నువ్వు పోరాడేదేంటి? నువ్వు 100% బలంలో ఉన్నప్పుడేమో పడుకున్నావు శుభ్రంగా. కేంద్రం మెడలోంచి ప్రత్యేక హోదా తెస్తానన్నావు, నీ మెడలో ఉంచావు. నీ కేసుల కోసం నువ్వు తాకట్టు పెట్టావని చెడ్డ పేరు తెచ్చుకున్నావు. నీ తమ్ముడు మర్డర్ కేసులో జైలుకి వెళ్లకుండా తాకట్టు పెట్టావు. నీ పార్ట్నర్ ఎక్కడో జార్జియాలో పట్టుబడితే అతను విడిపీయటం కోసం తాకట్టు పెట్టావు. ఇలా అనేక చెడ్డ పేర్లు, నిందలకి గురైనటువంటి నువ్వు ఇప్పుడు పోరాడదామంటే ఎవరు నమ్ముతారు నీ పోరాటాన్ని? బలం ఉన్నప్పుడు పోరాడలేని నువ్వు బలం లేక నిస్సత్తువుగా మారి నువ్వేం పోరాడతావు? ప్రత్యేక హోదా అంట చంద్రబాబు అడగకపోతే పాపం అంట. ఇప్పటికి కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా అడగకపోవటం మరో పాపం. శిశుపాలుడు లెక్కన పాపాలు పెరిగిపోతున్నాయి. 100 తప్పులు చేసే వరకు ఆగుదాం. ఇప్పుడు ఆయన బాధ్యతలు తీసుకుంది నిన్న. అసలు ప్రత్యేక హోదా అనేది అసలు అంశం లేదు ఈ ఎన్నికల్లో. అది ప్రచారాస్త్రమే కాదు. నువ్వు మాట్లాడావా ఈ ఎన్నికల్లో ప్రత్యేక హోదా గురించి? ఇప్పుడు 56 సభలు చెప్పావు. 56 సభల్లో నన్ను గెలిపించండి హోదా తెస్తానన్నావా? 32 మందిని ఉంచి ప్రత్యేక హోదా తేలైన నువ్వు ప్రత్యేక హోదా పాపం చంద్రబాబుకి ఎలా అంట కడతావు? చంద్రబాబు ఏమన్నా చెప్పాడా నేను కేంద్రం మెడలుంచుతా, నేను తెస్తానని? నువ్వు చెప్పావు, ప్రజలు నిన్ను ప్రశ్నించారు. అంటే మళ్ళా ప్రత్యేక హోదా నువ్వు తేవటం అంటే 32 మందిని ఉంచుకుని తేలేని నువ్వు 16 మందితో ఉన్న చంద్రబాబుని ఎలా పాపం అని అంటావు?
అసలు పాపాల గురించి మాట్లాడే హక్కు నీకుందా? నువ్వు చేసిన పాపాలకే కదా ఈ ఫలితం. 5 ఏళ్ల నీ పరిపాలన పాపాల ఫలితమే ఈ ఘోర ఓటమైనప్పుడు నీ పాప ప్రక్షాళన జరగకుండా ఎదుటాడి మీద పాపాలు వేస్తే ముందు జరగాల్సిందేంటి? ప్రక్షాళన. ఎగ్జాక్ట్. పాప ప్రక్షాళన చేసుకోవాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ దిశగా నువ్వు ప్రయత్నించు, పోస్ట్ మార్టం చేసుకో, ఎందుకు ఓడిపోయానో కారణాలు అన్వేషించు. అవి వదిలేసి అసలు చంద్రబాబు సంతకం పెట్టకుండానే నువ్వు అప్పుడే చంద్రబాబు మీద దుమ్మెత్తిపోసి 60 నెలలు నిన్ను భరిస్తే తెలుగుదేశం వాళ్ళు 6 రోజులు నువ్వు వాళ్ళని భరించలేక నీ ఎంపీలందరినీ తీసుకెళ్లి రాష్ట్రపతికి మెమోరాండం ఇప్పిస్తే నలుగురు నవ్వుతారు. నవ్వుల పాలు కావద్దని మన విజ్ఞప్తి జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.